వర్ష బీభత్సం. మరి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి, 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన, పోటెత్తిన వరద, చెరువులైన పట్టణాలు తెగిన హైవేలు, తల్లడిల్లిన జనం. మరి ఖచ్చితంగా ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వర్షాలు, 4 మృతి, పలువురు గల్లంతు. మరి అత్యధికంగా కామారెడ్డి జిల్లా అర్గండలో మరి 50 సెంటీమీటర్ల వర్షపాతం, రాజంపేట మండలంలో 12 గంటల్లో 40 సెంటీమీటర్ల నమోదు, పోచారం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, బిక్కనూరులో దెబ్బతిన్న రైల్వే ట్రాకు, కొట్టుకుపోయిన వాహనాలు, కూలిన ఇండ్లు, చెరువులకు గన్లు. మరి వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే. మరో 3 రోజులు మరి రాష్ట్ర వ్యాప్తంగా వానలు, వాతావరణ శాఖ. మరి రాష్ట్రానికి 50 ఏళ్లలో మరి ఎన్నడూ లేనంత వాన 2 రోజులు రికాం లేకుండా కురిసింది. ఆ దాటికి ఊర్లు, పట్టణాలు చెరువులయ్యాయి. మరి కాలనీలు మునిగిపోయాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్టు చల్లా చెదరయ్యారు. బుధ, గురువారాల్లో ఉత్తర తెలంగాణకు భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, పల్లెలు చిగుటాకుల్లాగా వణికిపోయాయి. నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోనూ వరద బీభత్సం సృష్టించాయి. ఇంటర్నల్ రోడ్లు, హైవేలు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలోని అర్గండలో అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు పడ్డాయి. యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లోనూ మోస్తారు వానం పడింది. హైదరాబాద్ సిటీలో పండుగ రోజంతా ముసురు కమ్మేసింది. రోడ్లు కోతకు గురవడంతో కామారెడ్డి, హైదరాబాద్ మధ్య రాకపోకలు మాత్రం నిలిచిపోయాయి. రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి అనేటటువంటిది మనం వార్త మొన్న నుంచి వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైనటువంటి వార్త. నిజంగా చాలా దురదృష్టం వాస్తవం చెప్పాలంటే. దురదృష్టం అంటే ఇక ప్రకృతి వైపరీత్యం, మనం ఏం చేయగలుగుతాం దానికి. అదే షబాష్ రెస్క్యూ టీం 2000 మందిని కాపాడిన సిబ్బంది. సహాయక చర్యల్లో మరి FDRF, రెవెన్యూ, ఫైర్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలపై DGP పర్యవేక్షణని. మరి వాస్తవానికి రాష్ట్రానికి ఎల్లంపల్లి గుండెకాయ. కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు గట్టిగా ఉంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది.